నేను ఛానల్ పోతున్నప్పుడు నేను ఎన్నిసార్లు చెప్పినా చిక్కగా చెప్పినట్టు చెప్పినానా లేదా? ఏమేం చెప్పినా చెప్పు అన్నా. నేను సెకండ్ స్ట్రైక్ పోతుంది ఇంకో నెక్స్ట్ 2 days లో అయితే. అప్పటి వరకు ఏం వీడియో పెట్టకు, పాత ఏమన్నా వీడియోలు ఉంటే ఇట్లాంటి స్టన్స్ చేసినా అన్నీ డిలీట్ చేసేసా అని చెప్పి. డిలీట్ చేసిందా? విన్నాడా నా మాట? విన్నాడా? చిల్కా చెప్పినట్టు చెప్పినా నేను. అరే వద్దురా నైనా, నాకు జరిగింది, నాకు సపోర్ట్ చేయనీకు ఎవరు లేకుండే. ఇప్పుడు నీకు అవుతుంది వద్దు, మళ్ళా కష్టపడాలంటే చాలా టైం పడుతుంది. ఓకే, బెనర్ రైడర్ పెద్ద ఛానల్ ఉండే, అది ఒక మనకి స్ట్రెంత్ లాగా ఉండే. వద్దురా, చేయొద్దురా వేయద్దు. ఏ చేసినా ఛానల్ పోయిన తర్వాత 2 రోజుల దాకా కనిపించలే. ఎందుకు తిడతా అని చెప్పి కనిపించలే. ఇప్పుడు ఛానల్ పోయిన తర్వాత నువ్వు ఏం చేస్తలేవు అంటే అది చేసిన తప్పు. మనం వానికి రిక్వెస్ట్ చేసుకొని అడుకోవాలా, మాత్రం తప్పు అయిపోయింది, నెక్స్ట్ టైం ఇట్లా చేయమని వానికి మెయిల్ పెట్టి అడుకోవాలా. ఏంటంటే నా సుట్టమా లేకపోతే మా మామనా ఏమన్నా నేను ఫోన్ చేసి నా బెనర్ రైడర్ 46 ఛానల్ ఇచ్చానా కానీ ఇచ్చేనికి? నేను నా ఛానల్ చేపిస్తున్నా, దానికి 4 lakhs రూపీస్ ఖర్చు అవుతుంది గైస్. 4 లక్షల్లో 2 లక్షల్లో అయిపోయే పని. ఓపిక లేదు. ఎవరో చెప్పినట్టు హ్యాకర్ అంట. ఆయన హ్యాకర్లతో కాదు, అది ఒక పద్ధతితో మాట్లాడాలా. తప్పుడు 4 లక్షలు గైడ్ లైన్స్ అగైన్స్ నువ్వు ఎందుకు పోతావు, వాళ్ళట చేయొద్దు అని చెప్పి డిస్క్లైమర్ లా అన్ని వాళ్ళు ఏమైనా కమ్యూనిటీ గైడ్ లైన్స్ చదవాలా. సరే ఏం చదవాడు, ఏం చేయడు. మనం బెనర్ రైడర్ వన్కిరా రైడర్ వీడు. ఇగో నేను ఒక మాట కారియా నువ్వు అమ్ముతా అంటే ఇంట్లో మీ అమ్మతో అడుగు, మీ డాడీతో అడుగు, నువ్వు పైసలు ఏం చేస్తున్నావు అవన్నీ చెప్పిన తర్వాత చెయ్యి. నేనేం చెప్తున్నా ఇప్పుడు అదే వాళ్ళు చెప్పినా నువ్వు ఓన్ అడిగి తీసుకున్నావు అడ్వాన్స్ నువ్వు.